ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ సంఘ సభ్యులకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రములు దేవా. పరలోకమందున మా తండ్రి నీ స్తోత్రములు. ఇమానుయేలు దేవుడిగా ఇదిగో ప్రభు, నిత్యము కూడా ప్రభు నీ కంటి పాపాల మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా, మేము నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అయ్యా, ఈ యొక్క అపాయకరమైన దినాల్లో మమ్మల్ని మీరు ఎంతగానో ప్రభా ఇదిగో తల్లి పోషిస్తున్నారు, బలపరుస్తున్నారు. మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయన. ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ఇదిగో ప్రభు, వారిలో ఉన్న భయమును మీరు తీసివేయి. ఎందరైతే ఈ కరోనా వైరస్ చేత తను బాధపడుచున్నారో వారిని మీరు దర్శించున్నాయా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నీ గాయగల హస్తముతో మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ప్రభు, ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రతి వారి హృదయాన్ని మీరు తాకండి. ఈ యొక్క వర్తమానముల తండ్రి వారికి దీవెనకరంగా ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ దీనదాసున నన్ను మీరు అభిషేకించిన నాయన. ఇదిగో ప్రభా, ఎందరైతే నాయన ఈ యొక్క వర్తమానాలు వింటున్నారో, ఎందరైతే యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి జీవితాలలో నీ చిత్తము జరుగును గాక. వారి పని యొక్క కనికరమును చూపించమని ప్రార్థిస్తున్నా. ముందున్న సమయం అంతట్లో మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచి దేవుడి బిడ్డలారా, క్రమముగా మీరు ఈ యొక్క వర్తమానాలు వింటున్నారు, అందును బట్టి సంతోషిస్తున్నాను. మరి కొన్ని దినాలుగా మనము యోబు గ్రంథమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈరోజు యోబు గ్రంథముల నుండి 12వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. మరి గత 11 అధ్యాయాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. యోబుకున్న 3 స్నేహితులు కూడా యోబుతో మాట్లాడారు. మరి కానీ ఆ 3 మాట్లాడిన మాటలు యోబునకు ఆదరణ కలిగించలేకపోయింది. ఈ 12వ అధ్యాయములో యోబు తన 3 స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఈ 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము యోబు గ్రంథములో మరి ఈ 3 అధ్యాయాల్లో కూడా యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఈ 12వ అధ్యాయం మనం గమనిస్తే యోబు తన స్నేహితులను గద్దిస్తున్నట్టు మనకు అర్థమైంది. మరి చూస్తే దేవుడి పెట్టారా, మరి యోబు గ్రంథం 12వ అధ్యాయం 1-3 వచనాలు. అప్పుడు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను, నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. చూడండి ఏమంటున్నాడు యోబు, నిజముగా లోకములో మీరే జనులా, ఇంకెవరు జనులు లేరా? ఈ లోకములో మీరే జ్ఞానులా, ఇంకెవరు కూడా జ్ఞానులు లేరా అని చెప్పి యోబు తన స్నేహితులను ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడండి. ఎందుకంటే ఈ 3 స్నేహితులు యోబుతో మాట్లాడారు. వీరు మాట్లాడిన మాటల ద్వారా యోబుకి ఏమీ ఆదరణ కలగలేదు. ఎందుకంటే వారు కఠినమైన మాటలు మాట్లాడారు. వారి ఉద్దేశం ఏమిటంటే వారే జ్ఞానులు, వారి ఉద్దేశం ఏమిటంటే వారే యథార్థవంతులు. మరి వారి యొక్క ఆలోచన ఏమిటంటే యోబు ఒక మరి దోషి అని చెప్పి వారి మాటలు ఎలా ఉన్నాయి అంటే కొంచెం కఠినంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యోబు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ లోకంలో మీరే జనులా, ఈ లోకంలో మీరే జ్ఞానులా అని చెప్పి ఈ విధంగా వారిని ఏం చేస్తున్నాడంటే యోబు గద్దిస్తున్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు, అయినను మీకున్నట్టు నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడును కాను, మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు. చూడండి ఏమంటున్నాడు, ఇదిగో మీకు ఎలాగైతే జ్ఞానం ఉందో, ఇదిగో మీకన్నా నేను ఇది కొంచెం జ్ఞానం కలిగిన వారినే, నాకు కూడా వివేచన శక్తి ఉంది అంటున్నాడు. మీకున్నట్టు నాకును వివేచన శక్తి ఉంది అంటే ఇతను చెబుతున్నాడు, నేను కూడా మీరు చెప్పినవన్నీ నాకు తెలుసు. ఇదిగో మీరు చెప్పినవి ఎవరికి తెలియకుండా ఉంటాయి, మీరు చెప్పినవి మరి అందరికి కూడా తెలుసు, మరి అందరికి తెలిసిన విషయాలు మీరు చెప్పారు అని చెప్పి యోబు మాట్లాడుతున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. నిజమేనండి, ఎందుకంటే యోబు యథార్థవంతుడు, యోబు గొప్ప ప్రార్థనాపరుడండి, యోబు ఎంతో సహనం కలిగిన వాడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, ఊజు దేశముల తూర్పు దిక్కు జనులందరూ అతనే గొప్పవాడు. మరి ఎంతో బహుమంది పనివారు ఉన్నారు. కానీ దేవుడు పెట్టారా, మరి మనం చూసినట్లయితే యోబు జ్ఞానం కలిగిన వాడు, యోబు ఎంతో సహనం కలిగిన వాడు,
ఎందుకంటే తన స్నేహితులు మాట్లాడుచున్నప్పుడు ఏం చేశాడంటే వారి మాటలన్నీ ఆలకించాడు. ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు, వారిని గద్దిస్తున్నాడు. ఏమనంటే, లోకములో మీరే జనులా, ఈ లోకంలో మీరే జ్ఞానవంతులా, ఇదిగో మరి మీకంటే తక్కువ జ్ఞానం కలవాడిని నేనేం కాను, నాకు వివేచన శక్తి ఉంది అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడంటే, కింద 4వ వచనం కూడా మనం చదువుకుంటే, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడినైనా నేను, అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక మంచి మాట ఇక్కడ తెలియజేస్తున్నా. చాలా మంది ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో చివరి భాగం మనం చూస్తే ఏమంటున్నాడు, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడను. అంటే యోబు ఒక మంచి ప్రార్థనాపరుడు. తను ఎన్నో ప్రార్థనలు చేశాడు, ప్రభు దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకున్నాడు, జవాబులు పొందుకున్నాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు, జవాబులు పొందుకోలేరు. చాలా మంది ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనలకి, అయ్యా మా ప్రార్థనలకి జవాబులు రాలేదయ్యా, ఏ కార్యాలు జరగలేదయ్యా. అంటే ప్రార్థనాపరులు అంటే గంటల గంటలు ప్రార్థనలో గడిపే వారినే మనం ప్రార్థనాపరులు అంటే కుదరదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈ వ్యక్తి ప్రార్థనా వీరుడు, ప్రార్థనా పరుడని ఎలా తెలిసిందంటే, ఇదిగో వారు చేసిన ప్రార్థనలకి జవాబులు పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి. అంటే ఆ జవాబు, ఆ ఫలము పొందుకునే అంతవరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. చాలా మందికి ఈ ప్రార్థనలో ఒక గంట ఉండగానే విసుగు, లేదా ఒక రోజు అడుగుతారు, ఒక నెల అడుగుతారు, ఇంకేంటి ఇక ప్రభు దగ్గర నుంచి జవాబు రావట్లేదని చెప్పి అంశం ఇక విడిచిపెడతారు ప్రార్థన చేయడం. ఇక్కడ ఒక ప్రార్థనాపరుడు, ప్రార్థనా వీరుడని ఎవరిని అంటావంటే, కొన్ని గంటలు గడిపే వారినో, లేకపోతే కొంచెం గంభీరమైన స్వరంతో ప్రార్థన చేసే వారినో కాదు. గాని ఎవరైతే దేవుడి దగ్గర నుంచి తమ ప్రార్థనలకి జవాబులు పొందుకుంటారో వారు ప్రార్థనా వీరుడు. అర్థమవుతుందా ఇక్కడ ఈ మాటను? ఎవరైతే వారు ప్రార్థించిన ప్రార్థనలకి ప్రభు దగ్గర నుంచి జవాబులు పొందుకుంటారో వారు ప్రార్థనాపరులు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే ఒక విధవరాలు మరి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి ఆమె ఎంతో ఓర్పుతో, సహనముతో వెళ్ళి అతన్ని అడిగిద్ది, అయ్యా నాకు న్యాయం తీర్చవని. కఠినాత్ముడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసు కూడా మారిపోయి ఆమెకు ఏం చేశారంటే తీర్పు తీర్చాడు. మన యేసుక్రీస్తు వారు ఆయన మంచి న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు. మనం కూడా ప్రభు సన్నిధానంలో అది జవాబు పొందుకునేంత వరకు విశ్వాసంతో, పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన కూడా జవాబులు పొందుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, నేను దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ఎన్నో మేలులు, ఎన్నో జవాబులు పొందిన వాడును నేను. అటువంటి వ్యక్తినైనా నన్ను మీరు ఇలాగా అపహాస్యం చేస్తారా, ఇలాగా మీరు నన్ను దూషిస్తారని చెప్పి యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ యోబు ప్రార్థనా వీరుడండి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనం కూడా ప్రార్థనా వీరులుగా మార్చబడాలి, ప్రార్థనా పరులుగా మార్చబడాలి. ప్రార్థన అంటే విసుగు, లేకపోతే ప్రార్థన అంటే ఇదిగో ఆ ప్రార్థన నిద్రపోవటం కాదు. కానీ ఒక మాట ఉండిద్ది, విసుగక మనం ప్రార్థన చేయాలి, ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థనలో ఆత్మీయంగా ఎదగాలి. ప్రభుని అడగాలయ్యా, విసుగుదలను తీసివేయి, ఇదిగో నాకు అల్ప విశ్వాసం తీసి విశ్వాసం దయచేయి నాయన, పట్టుదల దయచేయి ప్రభా, నేను ప్రార్థనా వీరుడిగా ఉండాలి అని చెప్పి ప్రభుని అడగండి. మనం కూడా ప్రభు ప్రార్థనా వీరులుగా ఆయన తయారు చేస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇక యోబు ఇంకేమంటున్నాడంటే, 4వ వచన భాగంలో 12వ అధ్యాయం యోబు గ్రంథము, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ రోజు మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారు, నేను మిమ్మల్ని అపహాస్యం చేశాను అంటున్నారు. అసలు ఎవరిని హేళన చేస్తున్నారు అసలు ఆలోచన చేయండి. ఇదిగో యథార్థవంతుని నేను, నీతివంతుని నేను, దేవుని భయభక్తులు కలిగి ఇదిగో చెడుతను విసర్జించిన వాడిని నేను, ఇదిగో ఎంతగా ఇన్ని శోధనలు నేను అనుభవిస్తాను, ఎంతో సహనముతో నేను ఉంటున్నాను, అయినా కానీ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదని చెప్పి యోబు తన స్నేహితులతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నీతియు యథార్థతయు గలవాడిని ఇదిగో ఒక అపహాస్యాస్పదముగా మీరు ఇదిగో చూస్తున్నారే. మరి ఇక్కడ తన స్నేహితులు యోబుని అపహాస్యం చేస్తున్నారు. వారు కొన్ని కఠినమైన మాటలు అక్కడ మాట్లాడుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మనం అనేకుల్ని హేళన చేసే వారంగా ఉన్నామా? మనం అనేకుల్ని అపహాసించే వారంగా ఉన్నామా? ఆలోచన చేయండి.
ఈ రోజు మనం ఎవరైనా అలా హేళన చేసే వారంగా ఉంటే, అపహాసం చేసే వారంగా ఉంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. దాని ద్వారా చాలా ప్రమాదాలు మనం ఎదుర్కొంటాం. ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, యోబు ప్రార్థనాపరుడు. మనం కూడా ప్రార్థనాపరులుగా మార్చబడాలి. మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మన ప్రార్థనలో విసుగుదల అనేది లేకుండా ఉండాలి. ఆ ప్రార్థనకి జవాబులు పొందుకునేంత వరకు సహనముతో, విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాం. ప్రార్థన వీరులని ఎవరిని అంటామంటే, ఎందరైతే ప్రార్థన చేసి దేవుడి దగ్గర జవాబులు పొందుకుంటున్నారో వారిని ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులు అంటామని చెప్పి మనం నేర్చుకున్నాం. మరొక విషయం ఏమిటంటే, మనం ఎవరిని పడితే వారిని మనం తొందరపడుతూ అపహాస్యం చేయకూడదు, హేళన చేయకూడదు. మనం అనుకూలమైన ఇదిగో ఆ పరిస్థితులను బట్టి అనుకూలమైన మాటలు, ఇతరులకి ఆశీర్వాదకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది ఇతరులు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి బిడ్డలారా, ఎలీషా ప్రవక్తను మనం చూసినట్లయితే కొంతమంది యవనస్తులు అతన్ని హేళన చేశారు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచ్చిన భాగంలో, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలూరు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్మని అతన్ని అపహాసము చేయగా కొంతమంది యవనస్తులు మనం చూసినట్లయితే ఆ యొక్క ఎలీషా ప్రవక్తను ఏమంటున్నారంటే బోడివాడ ఎక్కిపొమ్ము అని చెప్పి అతను ఏం చేశారంటే, క్లియర్ గా ఉంది అక్కడ, అపహాసము చేయగా ప్రవక్త దైవజనుడైన ఎలీషాను అపహాసం చేశారు, హేళన చేశారు. ఎప్పుడైతే వారు అలాగా హేళన చేశారో ఆ ప్రవక్త అంటున్నాడు, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఏం చేశాడంటే మరి ఆయన మొత్తానికి బాధపడి మరి ఆయన ఏం చేశారంటే అక్కడ శపించాడు. ఏమని శపించాడంటే అక్కడ మనం చూసినట్లయితే ఈ శపించాడు. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవుల నుండి వచ్చి వారిలో 42 మంది పిల్లలను చీల్చి చంపేస్తున్నది. 42 మందిని ఆ యొక్క 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి వారిని చంపేసినాయి. చూడండి, అపహాస్యం చేయడం ద్వారా వారికి అక్కడ నష్టం కలిగింది. ఈరోజు అపహాస్యం మనం చేయకూడదనే మనం నేర్చుకున్నాం క్రైస్తవంగా. ఎందుకంటే చాలా మంది అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఇదిగో అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మౌనంగా ఉండటం మంచిది. ఈ రోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, అలాగే నువ్వు మంచి వస్త్రాలు ధరించుకుంటున్నావు, మంచి స్థితిగతుల్లో ఉన్నావు, ప్రభువును స్తుతించు. అంతేగాని తొందరపాటు కలిగి ఎవరినంటే వారిని హేళన చేయొద్దు, అపహాస్యం చేయొద్దు. హేళన చేసే వారితో కలిసి నువ్వు కూడా వారిని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే అపహాస్యం చేయడం ద్వారా ఇక్కడ మనం చూసాము కదా, ఆ ప్రవక్త వారిని శపించినప్పుడు 42 మంది చనిపోయారండి. కాబట్టి మనము అపహాస్యం అనేది చేయకుండా, హేళన చేయకుండా మనం జాగ్రత్త కలిగి ఉండటం మనకెంతో మేలు. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారిని కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఈ లోకరక్షకుడిగా ఆయన ఈ లోకములో జీవించినప్పుడు దేవుడి పెట్టారా, మరి ఆ యొక్క సిలువను మోసేటప్పుడు మనం చూసినట్లయితే అతను కూడా ఎంతగానో యేసుక్రీస్తు వారిని ఏం చేశారని అపహాసించారు, గేలి చేశారు, హేళన చేశారు. ఆయన మొహం మీద ఉమ్ము వేశారు. ఇదిగో ఆయన కొరడాలతో కొట్టారు. ఇదిగో నానా విధాలుగా ఆయన మానసికంగా ఎంతగానో ఆయన చిత్రహింస పెట్టారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏందో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఎవరైనా మనల్ని అపహాస్యం చేయొచ్చు, మనల్ని హేళన చేయొచ్చు, కొన్ని నిందలు మన మీద వేయచ్చు. అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నారు. ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నారంటే, యేసుక్రీస్తు వారికి గేలి చేశారు, హేళన చేశారు. ఆయన అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించడి. ఇక్కడ మనం ఇతరులను క్షమించే మరి గుణాలు మనం కలిగి ఉండాలి. ఎవరైనా మనల్ని నిందించినా, అవమానించినా, హేళన చేసినా మనం తొందరపాటు పడకుండా వారిని క్షమించాలి. ప్రభు, వీరిని క్షమించును ఆయన అని చెప్పి మనం ఇటువంటి గుణం కలిగి ఉండటం ఎంతో మేలు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఎన్నో నిందలు పడతా ఉండొచ్చు. ఎంతో మంది నిన్ను హేళన చేస్తున్నారేమో. ఇదిగో నువ్వు బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్తుంటే, లేకపోతే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో లేకపోతే చాలా కారణాలు బట్టి సమాజంలో ఇదిగో చాలా నిందలు, అవమానాలు కూడా నువ్వు వెళుతున్నావేమో. ఒక దైవజనుడిగా నువ్వు పరిచయం చేస్తున్నావు, ఇదిగో నువ్వు దైవజనుడిగా ఉన్నావు, నిన్ను హేళన చేస్తున్నారేమో, ఇదిగో అనేకులు నిన్ను నిందిస్తున్నారేమో. కానీ దేవుడి బిడ్డలారా, ప్రభు చూస్తున్నాడు. ఆ నిందలు, అవమానాలన్నీ మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మార్చే దేవుడు. చూడండి దేవుడి బిడ్డలారా, ఎంతో మంది యేసుక్రీస్తు వారిని హేళన చేశారు. అక్కడ
ఆ యొక్క సులువు మోసినప్పుడు ఆయన్ని ఇదిగో అక్కడ కొరడాలతో కొట్టారు, ఇదిగో ఆయన మొహం మీద దుమ్ము వేశారు. కానీ ప్రభు అక్కడ తన ప్రేమను చూపాడు. ఇదిగో ఆయన అంటున్నారు కదా, ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని చెప్పి ఆయన అంటున్నారు. చూడండి దేవుడి బిడ్డలారా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో సమాజంలో అనేకులు మనల్ని హేళన చేస్తున్నారేమో, అనేకులు మనల్ని నిందిస్తున్నారేమో, అనేకులు అవమానిస్తున్నారేమో. ఇదిగో ప్రియ చెల్లి, ఇది వివాహమైంది, ఇంకా సంతానం పిల్లలు లేరు, ఇదిగో ఇరుగు పొరుగు వారి హేళన చేస్తున్నారేమో. ఇదిగో దేవుడు అతి త్వరలోనే నువ్వు ప్రభు స్థగిత విశ్వాసంతో ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు నీ గర్భాన్ని ఆయన తెరవబోతున్నాడు. ఎందుకంటే ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు. అన్నా ప్రార్థన చేసింది, అన్న గర్భాన్ని ప్రభు తెరిచాడు. ఇదిగో మనం చూసినట్లయితే ఇదిగో ఇసాకు భార్య రిబ్కా కూడా దేవుడు ఆమె గొడ్రాలుగా ఉంది. ఇసాకు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయంలో దేవుడు కృప చూపాడు. ఇదిగో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ రోజు నిందలు అవమానాలన్నీ మనకి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆయనకి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే దేవుడి బిడ్డలారా, మత్తయి సువార్త మనం చూస్తే పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట ఉండేది. చూడండి, 5వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకునప్పుడు మీరు ధన్యులు. ప్రభు అంటున్నాడు, మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులు అంట? నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారంటే నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినాలు అనేకులు అపహాసించేవారు ఉంటారు, గేలి చేసేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు. ఎవరిని? క్రైస్తవుల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని. ఇదిగో అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి లేఖన భాగాల ద్వారా మనం ధైర్యంగా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ధన్యులుగా మార్చబడతారు. ప్రభు అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి, ఏమైతే పరలోకంలో మన ఫలం ఏమైందంటే అధికమైంది. ప్రభు అన్నాడు, సంతోషించి ఆనందించండి, ఆ నిందలు ఆ హేళన మాటలన్నీ మీకు దీవెనకరంగా నేను మారుస్తాను అంటున్నాడు ప్రభు. కాబట్టి ఓర్పుతో సహనంతో ఉందాం. యోబును కూడా ఆనాడు వారు హేళన చేశారు, అపహాసించారు, అతను ఒక దోషిగా చూశారు. కానీ యోబు జీవితం ముగింపులో మనం చూసినట్లయితే వారి నేత్రాలు తెరవబడి ఆశ్చర్యపోయారు. ఏది యోబు ఇంతగా ఆస్వాదించబడడానికి కారణం ఏంటి? ఇదిగో ఇతడు నిజంగా యథార్థవంతుడే, ఇతడు ప్రార్థనాపరుడే. అక్కడ దేవుని నామాన్ని అనేకులు మహిమపరిచారండి. కాబట్టి యోబు గ్రంథం నుంచి మనం ఈ రోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మనం చూస్తున్నాం కదా, యోబు వలె ప్రార్థనా వీరులుగా మనం ఉండాలి, యోబు వలె యథార్థంగా మనం జీవించాలి. ఇదిగో మనము చూడండి దేవుడి బిడ్డలారా, యోబు తన స్నేహితులు అక్కడ గద్దిస్తున్నాడు. ఎవరు హాస్యం చేసే వారిని, అపహాస్యం చేసిన తన స్నేహితుల్ని గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను కూడా మీకున్న జ్ఞానం లాంటి జ్ఞానమే నాకుంది, నాకు వివేచన శక్తి ఉంది, ఇదిగో అని చెప్పి అతడు వారిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. దేవుడి బిడ్డలారా, ఆ యోబు గ్రంథం 12వ అధ్యాయములో 9వ వచ్చిన భాగం చదువుకుంటే, వీటి అన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? ఇక్కడ మరి యెహోవా హస్తము వీటిని కలగజేసినని కొనలేని వాడెవడు? ఎవరు తెలుసుకోకుండా ఉంటారు? ఏంటి? సృష్టిని చూసినప్పుడు దేవుడు గొప్పతనం గురించి కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు గొప్పవాడు, ఇదిగో దేవుడు ఉన్నాడు అనే ఒక ఉనికి మనం సృష్టిని చూసినప్పుడు మనకు అర్థమైంది. ఎందుకంటే సృష్టిని దేవుడు కలగజేశాడు. ఇదిగో మనం చూసినట్లయితే ఇదిగో గాలి పీల్చుకుని ఎవరు ఉండలేం, ఆక్సిజన్. మరి ఆక్సిజన్ అనేది ఇదిగో నిత్యము ఆ గాలి అనేది వస్తూనే ఉండేది. ఎందుకని ఒక 10 నిమిషాలు ఆగిపోదు అంటే దేవుడు ఈ యొక్క ఆక్సిజన్ ఆయనే కలగజేశాడు, సృష్టిని ఆయనే కలగజేశాడు. అలాగే మనం చూసినట్లయితే ప్రతిరోజు ఉదయం మనం చూసినట్టు సూర్యుడు, అలాగే రాత్రి చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మరి ఆ యొక్క క్రమముగా వస్తూనే ఉంటాయి. ఏ రోజైనా సూర్యుడు రాకుండా ఉన్నాడా? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఈ సృష్టిని మనం చూస్తే దేవుడు పెట్టారే, పక్షులు గాని, జంతువులు గాని, పురుగులు గాని, చెట్లు గాని, ఈ యొక్క సృష్టిని మనం ఒకసారి ఆలోచన చేసి గమనిస్తే దేవుడు ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. మరి ఏంటంటే మరి ఇక్కడ అటువంటి సృష్టిని చూసినప్పుడైనా అనేక మనోనేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు వీటిని కలగజేశాడు. దేవుడు వాడికి కొన్ని షరతులు ఆజ్ఞలు ఇచ్చాడు. సముద్రం మనం చూసినట్లయితే ఆ సముద్రంలో ఉన్న నీరంతా కూడా అలాగే ఉండిపోయాయి. కొన్ని అలలు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఎందుకంటే దేవుడు వాటికి సరిహద్దులు వేశాడు, ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఈరోజు మరి సృష్టిని మనం చూస్తే ఇదిగో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన తన హస్తముతో, ఆయన తన వాక్కుతో ఏం చేశాడు? సృష్టిని కలగజేశాడు దేవుడు. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఈ యొక్క 12వ అధ్యాయములో
ఏం తెలియజేస్తున్నాడంటే తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు, తన స్నేహితుల్ని గద్దిస్తున్నాడు. అంతేకాకుండా తన స్నేహితులకి దేవుని గొప్పతనం గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం విన్న వాక్యానుసారంగా మరి మనం చూసినట్లయితే ప్రార్థనా వీరులుగా మనం ఉండాలి. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, విసుగక మనం ప్రార్థన చేయాలి. అలాగే తొందరపాటు కలిగి ఎవరిని కూడా మనం అపహాస్యం చేయకూడదు. ఎందుకంటే అక్కడ ప్రవక్తను అపహాస్యం చేసి వారు అక్కడ 42 మంది చనిపోయారు. దేవుడి బిడ్డ, అలాగే యేసుక్రీస్తు వారిని అనేకులు అపహాసించారు. ఎవరైనా మనల్ని అపహాసించినప్పుడు మనం తొందరపాటు పడి వారిని ఏమి అనకుండా మన ఓర్పుతో సహనముతో వారిని క్షమించే మనస్తత్వం కూడా మనం కలిగి ఉండటం అది మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడి బిడ్డలారా, వీళ్ళ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ప్రభు అంటున్నాడు కదా, మనం ధనులుగా మార్చబడతాం. ఆయన అంటున్నాడు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికమగును అంటున్నాడు. కాబట్టి మనం ఆయన రాకడ కొరకు వధుసంగా సిద్ధపడి ఆ నిత్య రాజ్యానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరే కృపణ భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు నాకును మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా అని స్తోత్రములు నాయన, మహోపకారిని స్తోత్రములు అయా, మా గొప్ప దేవుడా అని స్తోత్రములు అయా తండ్రి, సర్వ సృష్టిని కలగజేసిన దేవాని స్తోత్రములు. ఇది అయా యొక్క ఏబు గ్రంథముల తండ్రి 12వ అధ్యాయములో ఏబు ఒక ప్రార్థనా వీరుడిగా ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. మమ్మల్ని కూడా ప్రభా ప్రార్థనాత్మ చేత నింపని నాయన, ప్రార్థనా వీరులు మీరు లేవనెత్తను స్వామి. ఇదిగో ప్రభా విసుగుదలను తీసివేయండి, తొందరపాట్లు తీసివేయండి నాయన. అయా విశ్వాసమును దయచే. ఎందరైతే ప్రార్థనలో ఏకీవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు తాకండి అయ్యా. ప్రార్థనాత్మ చేత నీ బిడ్డలు మీరు నింపండి స్వామి, నీ స్తోత్రాలు. అలాగే ప్రభా తొందరపాటు పడి నేను ఎవరిని అపహాస్యం చేయకుండా వారు సహనం కలిగి ఉండే కృపను దయచేయండి అయ్యా. అలాగే ప్రభా తండ్రి నాయన, యేసు నీలాంటి గుణాలు మేము కలిగి ఉండాలి. యేసు స్వామి అయ్యా మీలాంటి మనసును మాకు దయచేయండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం, నెమ్మది లేని దినాల్లో ఉన్నాం, నెమ్మదిని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే రోగులుగా ఉన్నారు వారిని దర్శించి స్వస్థపరచండి అయ్యా. ఎందరైతే ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి కుటుంబాలకి నీ క్షేమం, నీ భద్రతను దయచేయండి అయ్యా. నువ్వు మహామహిమతో రానే ఉన్నావు ప్రభా, మేఘారుహోయ్ రానే ఉన్నావు తండ్రి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచను నాయన. అయా అయా తండ్రి, మాకు మీరు అప్పగించిన దిన పరీక్షను దీవించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క దైవ దీవులతో ప్రతి మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచి దేవుడి బిడ్డలారా, మరి యొక్క వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకి మీరు షేర్ చేయండి. అలాగే యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి కనిపించే ఫోన్ నెంబర్స్ మీరు కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.